నేను కొన్ని పరీక్షలు పెట్టి ఆ తర్వాత నిర్ధారణ చేయాలి రాజా. ముసలాళ్ళను వదిలిపెట్టారో లేదో నేను కొన్ని పరీక్షలు చేసి తెలుసుకోవాలి అని అన్నాడు. సరే, ఏదో తొందరగా కానివయా, మనోళ్ళు నేను చెప్పిన చట్టం ఫాలో అవుతున్నారా లేదా, వాడు దిక్కుమాల చట్టం చేసాడు, ఇప్పుడు దాన్ని అనుసరిస్తారా లేదో తెలుసుకోవాలి వాడికి. సరే, మంత్రి ఒక చాటింపు వేయించాడు, ఒక దండోరా. బూడిదతో తాడు పేనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాజుగారు పెద్ద బహుమానం ఇస్తాడు, బూడిదతో తాడు పేనుకొని వచ్చేయండి, మీకు పెద్ద బహుమానం ఉంటుంది అన్నాడు. మంత్రి చాటింపు వేయించాడు. బూడిదతో తాడు, కొబ్బరి పీసుతో తాడు పేనొచ్చు, ఇంకా చెప్పాలంటే చెట్ల నుంచి వచ్చేటువంటి నార ద్వారా తాడు పేనొచ్చు. ఏమంటే తాడు పేనటం అంటే తెలుసా? కొంత మాడు పేనతారు కదా, అది. వాడు ఏం చెప్పి చాటింపు వేయించాడంటే బూడిదతో తాడు పేనాలి. ఎవడికి చేత అయింది? ఎట్లా సాధ్యం అది? బూడిదేమన్నా పీసా? కుదిరిద్దా? మీరు చెప్పండి, బూడిదతో తాడు పేనటం కుదిరిద్దా? కుదరదు. గొప్ప బహుమానం. మరి వీడేం చేశాడు, ఈ సంగతి వాళ్ళ నాన్నకి చెప్పాడు. పైన మొచ్చ మీద కూర్చున్నాడు, మొచ్చ మీద ఆయన వాళ్ళ నాన్నకి చెప్పాడు, నాన్న ఇట్లా రాజుగారు చాటింపు వేయించాడు, బూడిదతో తాడు పేనినోడికి గొప్ప బహుమానం ఇప్పిస్తానన్నాడు రాజు, మరి ఎట్లా వేనాలి నాన్న అని అడిగాడు. ఆ పైన ఉన్నాడు అన్నాడు, ఊరు అదేం పెద్ద గొప్ప పని అయ్యింది, నేను చెబుతాను, చెప్పినట్టు చేసి తీసుకెళ్ళి చూపించన్నాడు. చెప్పు నాన్న ఏం చెబుతావు అంటే, ఒక తాడు తీసుకురమ్మన్నాడు. తాడు తెచ్చాడు. ఒక చెక్క దాని మీద తాడుని అట్లనే కదలకుండా పెట్టి నిప్పు పెట్టు, తగలబడింది. తగలబడింది దాన్ని. తాడు లక్షణం ఏంటంటే కాలి బూడిదైపోయింది, అలానే అచ్చు ఉంటుంది అట్లా. మీరు ఎప్పుడన్నా అలాంటి చూస్తే తెలిసింది, లేకపోతే ఎప్పుడన్నా చూసారా? తాడు తగలబెడితే యాజ్ ఈజ్గా అలానే ఉంటుంది అచ్చు. అది కాల్చురా, తాడుని తెచ్చి కాల్చు, కదలకుండా తీసుకెళ్ళి మంత్రికి చూపించన్నాడు. ఇది ఆ పని చేశాడు. బూడిదతో తాడు పేనటం కష్టం, ఆల్రెడీ ఉన్న తాడుని బూడిద చేసి తీసుకెళ్ళాడు, అచ్చు కదలకుండా. మంత్రికి మైండ్ పోయింది. ఒరే, ఇంత తెలివి నీకెక్కడదన్నాడు. ఇంత తెలివి నీకెక్కడిదిరా, నేను అలా చెప్పానో లేదు, ఇలా చేసుకొని వచ్చావు. సరే సరే అని అనుకున్న బహుమానం ఏదో ఇచ్చారు. వాడు సంతోషంగా ఇంటికి పోయాడు. సరే, ఒక పరీక్ష అయిపోయింది. మంత్రి మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాడు. రాజు అడిగాడు, ఏమయ్యా తేలేరా, ఉన్నారా, మొత్తాన్ని వేసి వచ్చారా మృత్యులో ఎలా అంటే, ఇంకొక పరీక్ష ఉంది మహారాజా, అది కూడా అయిపోతే అప్పుడు చెప్తాను అన్నాడు. రెండో పరీక్ష ఏంటంటే, శంకులో గుండా దారం ఈ దరి నుంచి ఆ దరికి బయటికి తీయాలన్నాడు. ఎందులో గుండా? శంకులో గుండా. శంకు ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. శంకు చూసారా ఎప్పుడన్నా మీరు? తెలీదా? ఎంతమందికి? బతికిచ్చారు. శంకులో గుండా ఈ దరి నుంచి దారం లోపలికి ఎక్కించాలి, అది శంకు. ఈ పక్క నుంచి దారం ఈ పక్కకి ఎక్కించాలి అని దాని సైజ్ చెప్పాడు, శంకు సైజ్. శంకు లోపల ఎలా ఉంటుందంటే, దారం మనం ఎక్కియడానికి కుదరదు, రౌండ్లు ఉంటాయి. అది ఆ ఫోటో మళ్ళీ మీరు చూస్తే మీకు అర్థమైద్ది. అది ఈజీగా రాదు, ఆ రౌండ్లు తిరుక్కుంటూ రావాలి దారం. డైరెక్ట్గా ఉండే రంధ్రం అయితే వచ్చేస్తుంది. ఈ దరి నుంచి మనం దారం ఎక్కించామనుకో, ఆ రౌండ్లన్నీ తిరుక్కుంటా బయటికి రావాలా, రాదు అది. మంత్రి ఈ ప్రతిపాదన చెప్పాడు. ఇట్లా చేసినోడికి మళ్ళీ బహుమానం అన్నాడు. వీడు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి పోయాడు. నాన్న, శంకులో గుండా దారం బయటికి తీయాలన్నాడు, ఎట్ట సాధ్యమైద్ది అన్నాడు. ఊరు అది ఎంత పనిరా, ఒక బియ్యపు గింజ తీసుకో, ఆ బియ్యపు గింజకు దారం కట్టు, దాన్ని ఒక చీమకు పట్టించి ఆ శంకులో వదులురా అన్నాడు. అర్థమైందా? ఒక బియ్యపు గింజ తీసుకో, దానికి దారం కట్టు, బియ్యపు గింజకి, దాన్ని ఒక చీమకు పట్టించి చీమను శంకులో వదిలిపెట్టు. ఇక అదే ఏం చేసింది, ఆ బియ్యపు గింజను తీసుకొని ఆ రౌండ్లన్నీ తిరిగి అటుపక్క బయటకు వచ్చింది, దారం వచ్చేసిద్ది. ఇటు ఆ పని చేసి తీసుకొని పోయాడు. తీసుకొని పోయేసరికి కన్ఫామ్ అయిపోయింది మంత్రికి. వాడిని పట్టుకున్నారు. ఏయ్ కూర్చో, నువ్వు తేడా కూర్చో, ఈ తెలివి నీది కాదు, అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నీకే శిక్ష ఉండదు. అబద్ధం చెప్పావంటే మాత్రం నీ పని అయిపోయింది, నీ ఇల్లు సోదా చేస్తాం. చెప్పు, ఇది నీ తెలివా పెద్దల తెలివా అని అడిగాడు. వాడిని నిజం ఒప్పుకున్నాడు. రాజుగారి ఏమో ముసలోళ్ళని మృత్యులోయలోకి దించమన్నాడు.
మరి నేను మా నాన్న తీసుకొని పోతే మా నాన్న ఇలాంటి పని చేశాడు. నేను తిరిగి ఇల్లు చేరడానికి నాకు దారి గుర్తులేశాడు. తనను చంపబోతున్నా, చావుకు అప్పచెప్పబోతున్నా నన్ను నేను బతకాలని కోరుకున్న నా తండ్రిని చంపలేకపోయాను మంత్రి గారు, మహారాజా. అందుకే నా ప్రాణం సహించగా నేను నాన్నను తీసుకొని వచ్చాను. నేను చేసిన 2 కార్యాలు మా నాన్న చెప్పిన సలహానే అన్నాడు. అప్పుడు మంత్రి రాజుకెళ్ళి తిరిగి, మహారాజా, ముసలోళ్ళకి 60 ఏళ్ళు నిండిన ముసలోళ్ళు ఎందుకు పనికొస్తారు? వాళ్ళు వేస్ట్, వాళ్ళని తీసుకెళ్ళి మృత్యులోయలో వదిలిపెట్టమన్నారు. పిల్లలయ్యేమో అక్షర జ్ఞానాలు అయితే పెద్దవాళ్ళై అనుభవ జ్ఞానాలు మహారాజా. ఏంటంటే పిల్లలయ్యేమో అక్షర జ్ఞానాలు అయితే పెద్దలై అనుభవ జ్ఞానాలు. అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళి అంతం చేయమంటే, పిల్లలకు బుద్ధి చెప్పే పెద్దలు లేక పిల్లలు చెడు త్రోవలు బట్టి ఇప్పటికే నాశనమైన రాజ్యం ఇంకా సర్వనాశనం కాదా? పిల్లలకి భయాలు, భక్తులు, వినయాలు, విధేయతలు, మంచి చెడ్డలు నేర్పే పెద్దలు పోతే పిల్లల గతేంటి? ఉచ్చనీచాలు మరిచి దిగజారిపోరా? కాబట్టి మీరు చేసిన ప్రతిపాదన మంచిది కాదు, ముసలాళ్ళని గాజేయటం మంచిది కాదు మహారాజా అనేసరికి వాడు సిగ్గుపడి తలదించుకొని మళ్ళా దండోరా వేయించాడు. ముసలాళ్ళని మృత్యులోయలో వదిలిపెట్టొద్దు, ఎప్పటికే వదిలిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి తీసుకొని రండి అని చెప్పి కబురు పెట్టాడు.